ఎంతైనా అమెరికా వాడు చాలా గొప్పవాడు. మన వాళ్ళు ఇంకా అడుగునే బొమ్మనే సరిగ్గా తయారు చేయలేదు, వాడు అప్పుడే మాట్లాడే బొమ్మనే తయారు చేశాడు. రాంబాబు, నేను బొమ్మని కాదు గంగారాంని. అయ్యి నీకు మాట్లాడటమే కాదు నడవడం కూడా వచ్చా? అమ్మా బొమ్మ నడుస్తుంది, అమ్మా బొమ్మ నడుస్తుంది. ఏమిటండి అరుపులు? బొమ్మ నడుస్తుంది చూడు. రై గంగారాం, అమ్మ వచ్చింది, చెప్పు. ఓం ఫట్ స్వాహ చెప్పు. రాంబాబు, నీకు రాను రాను పిచ్చి పట్టుద్దేమని భయంగా ఉంది. ఏంట్రా ఇదంతా? కాదమ్మా, ఇంతకు ముందు మాట్లాడింది నడిచింది కూడా. అబ్బా ఒరే రాంబాబు, పగలంతా నీ గోలతోనే సరిపోయింది. రాత్రిపూట అన్నా మనశాంతిగా పడుకోనివరా? అబ్బా నేను చెప్పేది నిజమమ్మా, నా మాట నమ్ము. ఈ విషయం వెంటనే సౌమ్య వాళ్ళకి చెప్పాలి. నోరు మూసుకో. సౌమికి చెప్తాడంట. సౌమికి వాళ్ళు కూడా నేను పిచ్చాడు అనుకోటానికా? అమ్మా నోరు మూసుకుని పడుకో. దాన్ని ఏం చేస్తున్నావే? దాన్ని బీరులో పెట్టి తాళం వేయకు, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. గాడిద పోయి పడుకో. చెక్కలుగొన్నా వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు. నా కర్మ. ఓం ఫట్ స్వాహ. అవును, నువ్వేంటి నాతో మాట్లాడినట్టు మా అమ్మతో మాట్లాడుండొచ్చు కదా, నాకు తిట్లు తప్పేవి. ఇప్పుడు మాట్లాడు. ఓం ఫట్ స్వాహ మాట్లాడు. రాంబాబు, ఆడపిల్లలా మాట్లాడుతున్నావు, నీకు మిమిక్రీ కూడా వచ్చా? ఎందుకు పిలిచావు? పిలిచింది నేను కాదు, ఎవరో ఫిగరు. రాంబాబు. ఓ లక్ష్మి. రా లక్ష్మి, అది ఫిగర్ కాదు, నా లవర్ లక్ష్మి. అవును, నువ్వేంటి అడుక్కు తినేదానిలాగా చేతిలో చెప్పా? గోరింటాకు నీకోసమే తెచ్చాను. చిచ్చి, అది ఆడాళ్ళు పెట్టుకుంటారు, మగాళ్ళు పెట్టుకుంటారా? నిన్ను మగాడని ఎవరన్నారు రాంబాబు? అంటే నన్ను ఆడంగి వెధవ అంటావా? నిన్ను. నీకంత సీను లేదు గాని వెళ్ళి గోరింటాకు పెట్టించుకో. బొమ్మగా వదిలిపెట్టి నువ్వు రారా బాబు? వచ్చి చెప్తా, చెప్పు. ఈ గోరింటాకు మందారంలా పండిందనుకో, అమ్మాయిలకైతే మంచి మొగుడు వస్తాడు. మరి అబ్బాయిలకైతే మంచి పెళ్ళని రావాలి కదా, అందుకే ఇది నీ చేతికి పెడతాను. పండిందనుకో. అనుకోవడం ఏమిటి, గ్యారంటీగా పండుతుంది. నువ్వేనా పెళ్ళాని అయిపోతావు. కావాలంటే పెట్టి టెస్ట్ చేసుకో. అడుగు మావా. ఫాలో మీ. మీ నాన్న కోల సత్యం. ఇప్పుడు ఎలా? లోపలికి వెళ్దాం పద. నీ అమ్ముంటుందేమో. అవును, అయితే పైన స్టోర్ రూమ్ అటకెక్కేద్దాం పద. రా. ఒరే రాంబాబు, ఆగండి రా. ఎలా కొడతానో చూపిస్తాను. దమ్ముంటే బయటికి రారా. ఇదిగో దమ్ము, త్వర కొట్టుమా. ఏంటి జోక్లా? నాతో రా. నా కూతురుతో సహా రాంబాబు గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని బ్లడ్ వచ్చేదాకా కొడదాం. అయితే పదమా. నాడు ఎక్కడుందో చర్చ్. చర్చి మన పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉందిగా, అయినా దాని గురించి ఇప్పుడు ఎందుకు? నేను అన్నది ఆ చర్చ్ కాదు, మరి వెతకమని. అసలు వాళ్ళిద్దరూ లోపలికి వచ్చారా అని. మావా, నీకు సైట్ ఉందా? పవర్పేటలో ఉందిలే. నేను చెప్పేది ఆ సైట్ కాదు, నీ కళ్ళకున్న సైట్ గురించి. వాళ్ళిద్దరూ లోపల రావడానికి నీకు చూపించారు కదా. ఈ బొమ్మ ఒకటి, ఆ రాంబాబు గారికి మీసాలు వచ్చినా ఇలాంటి బొమ్మలతో ఆడుకుంటాడు. మావా, నాకు చిన్న డౌట్. ఏంటి? ఆ రాంబాబు గారు వాడి దుకాణం వదిలేసి ఈ అటక మీద నీ కూతురుతో దుకాణం పెట్టుంటాడు. అయితే వెతుకు. నువ్వు నిచ్చెన గట్టిగా పట్టుకో, పట్టానంటే ఫిలమెంట్ ఊడిపోతుంది. ఏం పర్వాలేదు. అలా పడిపోయి ఉంటాడు. నా కాళ్ళు పట్టుకుని లాగించాలక మళ్ళీ జారిపోయారంటావా? అన్ని కలపోసి సరుకంతా నాశనం చేసేసరిగా. నీ సరుకులు నేను నాశనం చేయడం కాదు తల్లి. ఇంకా సేపు ఆగితే నీ కొడుకు నా కూతురు జీవితం నాశనం చేసేలా ఉన్నాడు. నీ కొడుకు నా కూతురుని అటకెక్కించాడు. ఇంకా చూస్తావు నువ్వు ఎక్కుతారమ్మా. మళ్ళీ పడవు సరే. ఇప్పుడేమంటావు? లాక్రారా. లక్ష్మి రా. ఆగేశ, ఈ ఎడం చేతికి కూడా గోరింటాకు పెడితే ఉప్పనే. గోరింటాక కరివేపాక, నీ చేతి గోరింటాకు ఒకటి. మెల్లిగా మెల్లిగా. రే రాంబాబుగా, నాకు లోపల లంగోటం లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు. లేకపోతే నిచ్చినెక్కొచ్చి నీ ప్రాణం తీసేవాడిని. ఇంకా నిలబడ్డవే పదా. ఇంకొకసారి నా లక్ష్మి వైపు కళ్ళెత్తి చూసావో కళ్ళు పీకేస్తా. గుర్తులేనాడా? దాంతో తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు?
చెబుతా చెబుతా. ఓం ఫట్ స్వాహ. పెడగదు కదా అమ్మాయి. అమ్మా అయ్యా బావా. ఏంటిది ఇల్లంతా ఖాళీగా ఉంది, సామాన్లేవే? అయిపోయిందిరా, ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చిన మన పరువు గంగలో కలిసిపోయింది. ఏమైందమ్మా? ఏమవ్వడం ఏంట్రా, ఆ జనార్దన్ సైడ్ లారీ తీసుకొచ్చి సామాన్లన్నీ వేసుకుపోయాడు. ఎంత వద్దని చెప్పినా వినలేదు. నన్ను నోటుకొచ్చిన తిట్లన్నీ తిట్టాడు. అడ్డొచ్చానని నన్ను తోసేసి మరీ తీసుకుపోయాడు రా. మరైతే నా బొమ్మలు? అవి కూడా దరిద్రుడే వేసుకుపోయాడు రా. 2 రోజుల్లో అద్దె కట్టి సామాన్లు తీసుకోండి, లేకపోతే అవి కూడా అమ్మి అద్దె కింద జమ కట్టుకుంటానన్నాడు. అంత పని చేశాడా? వాడి అంత చూస్తాను. రాంబాబు వస్తున్నాను రా. చంపి నా సామాన్లు వెళ్ళొద్దయ్యా, వద్దు. నన్ను ఆపకమ్మా. ఒరేయ్, మీ సంగతి వచ్చి చెప్తాను. వాడిని నా మీదకు ఉసుకొలుపుతారా? ఆ జనార్దన్ సేట్ గారిని ముక్కల కింద నరుకుతాను. అటెక్కడికి? వాడి ఇంటికి. వాడు ఇప్పుడు ఇంట్లో లేడు, గోడౌన్ లో ఉన్నాడు. వెళ్తావు అక్కడికి? అక్కడికే వెళ్తాను రా. అక్కడికే వెళ్తాను. రాంబాబు ఆగరా. ఓర్ని చిమ్మాడా, అడ్రస్ చెప్పి మరి నా బిడ్డని పంపిస్తావా? నూకరాజు గారు, మీరు పెద్దవారు, మీరైనా వెళ్ళి నా బిడ్డని ఆపండి. అలాగే. మామా, వాడు మంచి మూడ్ లో వెళ్తున్నాడు. ఆ జనార్దన్ సేట్ గారిని ఏదో ఒకటి చేసేస్తాడు. మన వాడిని ఇరికిచ్చేయచ్చు. మీకేం పాయకారం వచ్చిందయ్యా? దిష్టి బొమ్మల్లా చూస్తూ నిలబడిపోతే వెళ్ళి నా బిడ్డని ఆపొచ్చురా. నమస్కారం సార్. నమస్కారం. ఈయనే మహేష్ అంటే. సౌమ్య, ఏమైంది అత్తయ్య? 5 నెలల నుంచి అద్దె కట్టలేదని ఆ జనార్దన్ సెట్ మా సామాన్లు వేసుకుపోయాడే. అది విని రాంబాబా జనార్దన్ సెట్ చంపుతానని గొడవని వైపు వెళ్ళాడు. పోలీసు వాళ్ళు అయ్యండి వీళ్ళు చూస్తూ నిలబడ్డారయ్యా. మీరైనా వెళ్ళి నా బిడ్డని కాపాడండి. అరే ఓ బద్మాష్, ఆ రోజు కాలేజీలో ఏమి కూర్చునే? నాకు ధనార్దన్ సేట్ ఉన్నాయి, ధనార్దన్ సేట్. అరే ఓ దగాచన్, మందు అయిపోయిన నయా బాటలు రానా ఇలా నీకు అంతూ చూస్తాయి. అరే ఓ షారూక్ ఖాన్, ఇప్పుడు నోరు బంద్ అయిపోయింది. ఆ రోజు రాంబాబు చూసి రెచ్చిపోయింది, రెచ్చి చాలా మందు సీసా. అచ్చా, దీనికి తోటి ఒక కొత్త బొమ్మ తెచ్చినాయి. అది ఎక్కడా? అచ్చా, నువ్వు ఇక్కడ ఉన్నాయి. అబే ఓ సైతాన్, నువ్వేం బే వాడి గ్యాంగ్ లో కొత్తగా చెన్నై తేరి సాలే. సచిన్ తెండూల్కర్ బౌండరీకి ఎట్లా ఉన్నాయి? నువ్వేం రాస్తాలే సన్యాసి లేక పూజ చేస్తాయి. లుచ్చానా కొడక, ఈ గంగారాం నే తంతావురా? నీ ప్రాణాలు తీస్తాన్రా. అబే సాలే, నన్నే కొడతావురా? ప్రాణాలతో వదలను, నీ ప్రాణాలు తీస్తాను. నా చేతుల్లో వీడు చచ్చాడు. ఓం ఫట్ స్వాహ. సేటు, జనార్దన్ సేటు. ఏ సేటు, గంగారాం,
జనార్దన్ సేట్ మీదకెక్కి నువ్వేం చేస్తున్నావు? క్లోజ్. నీ శత్రువు నా చేతుల్లో చచ్చాడు. ఓం ఫట్ స్వాహా. అయ్యో బాబోయ్, చచ్చిపోయాడు. ఏ గంగారాం, ఎందుకు చంపేశావు? అసలు నీకు బుద్ధుందా? వాడు నన్ను కాలుతో తన్నాడు, అందుకే వాణ్ణి చంపేశా. తంతే మర్డర్ చేస్తావా? అయిపోయావు నువ్వు. ఇదిగో ఇప్పుడు పోలీసులు వస్తారు, నీకు ఊరే. సార్ అడుగు రాంబాబు. వచ్చారా? రండి రండి. ఈ గంగారాము జనార్దన్ సేట్ ని చంపేశాడు. వాట్? ఏంటి ఈ బొమ్మ చంపేసిందా? ఇది బొమ్మ కాదు, గంగారాం. ఆ? ఏ గంగారాం చెప్పు, నువ్వే కదా చంపేసింది? చెప్పు. ఏరా, నీ కంటికి మేము ఎర్రి పప్పల్లా కనపడుతున్నావా? నువ్వే చంపేసి బొమ్మ మీద పెడతావా? బొమ్మ చంపేసిందంటే నమ్మడానికి మేమేమి ఎర్ర బస్ ఎక్కి రాలేదు, పోలీస్ జీప్ ఎక్కొచ్చాం. కరెక్ట్. ఓ మై గాడ్, హీస్ డెడ్. సార్, ఈ బొమ్మ సంగతి మీకు తెలీదు. నేను వచ్చేసరికి వాడి పీకల మీద కూర్చునుంది. ఏంటి సంగతి అని అడిగితే, నీ శత్రువుని చంపేశాను, ఓం పట్ స్వాహా అంది. ఏ గంగారాం చెప్పు, చంపింది నువ్వేనా? చెప్పు. నోకరాజు, సార్ ఇతను అరెస్ట్ చేయండి. కరెక్ట్, అరెస్ట్ చేయవలసిందే. లేకపోతే ఇది రేపు నన్ను హత్య చేయొచ్చు. అయ్యో ఇదేంటి నోకరాజు, నాకు బేడీలేస్తున్నావేంటి? సార్ నేనే పాప ఎరగను సార్, అంతా ఈ గంగారామే చేశాడు సార్. అదంతా కోర్టులో చెప్పుకో, తీసుకెళ్ళండి. అయ్యయ్యో సార్, సార్ సౌమ్య, నువ్వైనా చెప్పు సౌమ్య, ప్లీజ్ సౌమ్య. సౌమ్య నేనే పాప ఎరగను, సౌమ్య. మహేష్, రాంబాబు గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అతని హత్య చేసుండడు. లేదు సౌమ్య, అతను చెప్పే చాలా ఫూలిష్ గా ఉంది. అసలు బొమ్మ చంపడం ఏంటి? అతనే చంపుకుంటాడు. సరే పద వెళ్దాం, పోస్ట్ మార్టం ఏర్పాటు చేయాలి. కమాన్. ఓం ఫట్ స్వాహా. నువ్వే నా రాంబాబుని కావాలని హత్య కేసులో ఇరికించావు. హత్య చేశాడు కాబట్టే హత్య కేసులో ఇరుక్కున్నాడు. నువ్వు ఎంత ఏడిసినా రాంబాబు గారు రాడు. నోరు మూసుకొని లోపలికి వెళ్ళి రెడీ అయ్యిరా. నాన్న, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఆ? చూడమ్మా, నా తల్లివి కదూ, ఈసారికి కోలాగాని పెళ్లి చేసుకోమ్మా. ఈసారి కంటే ఇంకోసారి రాంబాబు గారిని చేసుకోమనా? అన్న తండ్రి కూతురికి ఇవ్వాల్సిన సలహానా ఇది? నువ్వు కాసేపు ఉండు. చూడు మాడియారు పిచ్చిమాలక్ష్మి, నీ ప్రేమ గుడ్డిదే కాదు, చెడ్డది కూడా. ఆ. ఆ రాంబాబు గారిని వృత్తి తీయడం ఖాయం. ఇదే పంతులు వాడికి శ్రాద్ధం పెట్టడం కూడా అంతకంటే ఖాయం. అవును. దీవి. అలాగే దానికి ఇంకా చాలా టైం ఉంది. నా కనుక ఈ బేరం ఇప్పించారంటే వీళ్ళిద్దరికీ జరగబోయే వివాహానికి నా ఫీజులో 5% డిస్కౌంట్ అలాగే ఇస్తాను. అలాగే చేద్దాం. రేయ్, నా రాంబాబు గురించి నోటుకొచ్చుడు వాగుతారా మిమ్మల్ని? ఏమిటండి ఇది? అయ్యో, నీకు అంత అయ్యో, తెలివి కాదు చీమ కదా? పట్టుకోవద్దు. అయ్యో. ప్రేమకు సర్దుబాటు పెడతావురా? రేయ్, ఆగరా? అగో అమ్మాయి. రేయ్, ఆగరా? నీ కళ్ళకి అర్థం చేస్తావా? రేయ్, నీ కళ్ళకి నేను ఇస్తాను డిస్కౌంట్. రేయ్, ఆగరా? రేయ్. ఏంటి నువ్వు చేసిన పని? మరి లేకపోతే నువ్వు చేసిందేంటి? ఇదిగో తల్లి లేని పిల్లవని ఊరుకుంటున్నాను. అందుకని నా మనసుకు నచ్చిన వాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా నాన్న? నోర్మై, మాటకు మాట సమాధానం చెప్తున్నావు. ఎప్పటికైనా కోటీశ్వరుడు కోలాగాడ నీకు కాబోయే మొగుడు. కాదనే రాంబాబు గారి పేరెత్తావో నా శవాన్ని దాటి వెళ్లాల్సి వస్తుంది. అదే నీ నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా విను. ఆ కోలాతోనే నా పెళ్లి చేయాలనుకున్నావో నా శవాన్ని చూస్తావు చి, చి, చి. అని నేను అంటాననుకున్నావా? ఉం? లేదు, నీ శవాన్ని దాటన్నా వెళ్ళి రాంబాబుని చేసుకుంటాను. ఆ? రామ్ సార్, ఈ కత్తి, ఈ బొమ్మ జనార్దన్ రావు హత్యకు ఆధారాలు. రాంబాబు గారి ఊరికి సోపానాలు. జాగ్రత్తగా దాయి. అలాగే సార్. కోలా, నీ చేతిలో ఉన్న బొమ్మే హత్య చేసింది. వదలకు, జైల్లో పెట్టు. బాబు, మై డియర్ రాంబాబు, ఏంటి ఈ బొమ్మ హత్య చేసిందా? అవును కోలా, అది బొమ్మ కాదు, గంగారాం. చెప్పు గంగారాం, ఈ హత్య చేసింది నువ్వేనని చెప్పు. చెప్పు. ఏం చెప్పు? బాటానా కరుణానా? నువ్వు ఏం చెప్పినా ఎన్ని చెప్పినా నేను చెప్పేది ఒక్కటే, నీకు పిచ్చెక్కింది. ఒరేయ్, నాకు పిచ్చెక్కలేదు, నేను చెప్పేది నిజం. గంగారాం, నీ కాళ్ళు పట్టుకుంటాను, నువ్వే ఈ హత్య చేశాను ఒప్పుకో. ప్లీజ్ ఒప్పుకో గంగారాం. ఇదిగో ఈ బొమ్మను ఇక్కడ కూర్చోబెడుతున్నాను. తెల్లవారులు నీ పిచ్చి కబుర్లు పిచ్చి పిచ్చిగా దీంతో చెప్పుకో. ఒరేయ్, ఆ గంగారాం గాడు వీడు డిస్కస్ చేసుకుంటారు, మన పోదాం పద పద. అయ్యయ్యో, ఏ కోలా కోలా. ఒరే గంగారాం, నేను నీకేం ద్రోహం చేశాను రా, నన్ను ఇలా ఇరికించావు. పోలా, ఏంటి అతను గొడవ? ఏం చెప్పంటారు సార్, హత్య చేసిన షాక్ లో వాడికి పిచ్చెక్కింది. వాట్? అవును సార్, కావాలంటే మీరు చూడండి. ఒరే గంగారాం, నీకు దండం పెడతాను,
ఈ హత్య చేసింది నువ్వేనని ఒప్పుకోరా. ఓ మంచి ఆడబొమ్మను తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. రాంబాబు ఏమిటిది? వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు సార్, నేను చెప్పేది నిజం సార్. ఈ హత్య నేను చేయలేదు సార్, ఈ గంగారామే చేశాడు సార్. రై, ఆయన పెద్ద మనిషి, ఆయనతో నా నిజం చెప్పు. Shut up. ఈ ప్రాణం లేని బొమ్మ హత్య చేయడం ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? అయ్యయ్యో, నేను చెప్పేది వినండి సార్. ఇది మాట్లాడుతుంది, నవ్వుతుంది. మొన్నెవడో షాప్కి వచ్చిన చంపుతానని బెదిరించింది కూడా. ఈ హత్య చేసింది ఇదే. ఇప్పుడు కావాలని నాటకాలు ఆడుతుంది. రాంబాబు, డోంట్ బి ఫూలిష్. మర్యాదగా నిజం చెప్పు, లేదా నీకు ఉరిశిక్ష పడుతుంది. నిజం చెప్తే వదిలేస్తారా సార్? వదిలేస్తాను. నిజంగా? నిజంగా. కాన్ఫిడెంట్? Yes. లాక్ కరేంగే? సారీ, ఈ హత్య చేసింది. చెప్పు. ఈ హత్య చేసింది. భయపడకు, నేను ఉన్నానుగా. చెప్పు. ఈ బొమ్మ గంగారామే సార్. యు మ్యాడ్. సార్, సార్ సార్ చూడండి సార్, అది పైకి లేచింది, మీ వంక చూస్తుంది. యు మ్యాడ్. మ్యాడ్ కాదు సార్, కావాలంటే చూడండి సార్. చూడు, నువ్వు ఈ పిచ్చి వేషాలు ఆపకపోతే పిచ్చి ఆసుపత్రి పంపించాల్సి ఉంటుంది. మైండ్ ఇట్. సార్, మళ్ళీ లేచింది. Shut up. కట్టుకున్నాడు పోయాడు, కన్న బిడ్డ జైలు పాలయ్యాడు. నా బతికి ఇలా అయింది. రాంబాబుని తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుందయ్యా. మీరు అనవసరంగా కంగారు పడకండి, మన రాంబాబుకి ఏం కాదు. మా నాన్న కోలా రాంబాబుని ఉరి తీస్తారంటున్నారు సౌమ్య. వాళ్ళంటే సరిపోతుందా? ముందు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి కదా. మధ్యలో ఈ పోస్ట్ మాస్టర్ ఆవిడే. పోస్ట్ మాస్టర్ కాదత్తయ్యా, పోస్ట్ మార్టం. అంటే ఏంటి? చనిపోయిన వాళ్ళు ఎలా పోయారు? మామూలుగా పోయారా, లేక ఆత్మహత్య చేసుకున్నారా, లేక హత్య? ఇవన్నీ పోస్ట్ మార్టంలోనే తెలుస్తాయి. ఏంటో ఇదంతా గందరగోళంగా ఉంది. సరే, రేపు ఆ రిపోర్ట్ రాగానే మన రాంబాబు హత్య చేశాడో లేదో అంతా తెలిసిపోతుంది. ఇలా భోజనం మానేసి ఏడుస్తూ కూర్చుంటే మీ ఆరోగ్యం పాడవుతుంది కదా. లేచి భోంచేయండి అత్తయ్యా. ఎట్టా తిందే? వాడు ఎలా ఉన్నాడు? జైల్లో ఏం చేస్తున్నాడో, తిన్నాడో లేదో? ఒరేయ్ కోలా, ఇన్నాళ్ళు అందరినీ నా కాళ్ల కింద పెట్టుకున్నా, అలాంటి నన్ను నీ కాళ్ల కింద తలగడలా వేసుకుంటావా? చెప్తా నీ పని. ఓం ఫాట్ స్వాహా. మావా, ఏంటా సౌండ్? పిడుగుబడిన సౌండ్ వచ్చింది. అది పిడుగు సౌండ్ కాదు, పిస్టల్ సౌండ్. ఏదో సౌండ్. ఆ రాంబాబు గారిని ఉరి తీసినట్టు బ్రహ్మాండమైన కలగన్నాను. అనవసరంగా మెలకు వచ్చేసింది. మావా, ఇదేంటి? నువ్వు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తున్నావా, పోలీసు ఉద్యోగం చేస్తున్నావా? చి పోలీసు ఓడివై ఉండి ఇది ఏంటి అని అడగడానికి సిగ్గులేదురా? ఇది తుపాకీలో ఉండే తోటారా సన్నాసి. ఆహా, ఇప్పుడు అర్థమైంది. ఈ గన్ ఎవరో పేల్చుంటారు. ఇప్పుడే వస్తా. ఏరా, గన్ ఎవరు పేల్చారు? మేము పేర్చలేదు సార్. ఎవరు పేల్చకుండా సౌండ్ ఎలా వచ్చింది? తూటా బయటికి ఎలా వచ్చింది? రేయ్! అమ్మో! అయ్యో! 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 అమ్మా! అయ్యో! అబ్బా! అమ్మా! అబ్బా! సెల్లుకు తాళం వేస్తుంటే మేము ఎలా పేలుస్తాం కన్ను? ఆ సంగతి ముందే చెప్పి ఉండొచ్చు కదరా ప్రియమైన రౌడీలు. అనవసరంగా నన్ను బాది
మీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకున్నారు. బాగా అలసిపోయారు, నిద్రపోండి. రేపు కలుద్దాం. గుడ్ నైట్. అగో అబ్బో, నాటి తీసుకో వెళ్ళు. థ్యాంక్ యూ. అబ్బా వాళ్ళు పేల్చలేదంట. ఈ సంగతి వాళ్ళు నిన్ను పేల్చాక తెలిసిందా? పోలీసోడి ఎండి రౌడీలు తండారని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదురా? పొద్దున్నే వాళ్ళ సంగతి తెలుద్దాం, పోయి పడుకో. ఏంటి వాళ్ళ సంగతి నువ్వు తేల్చేది? వాళ్ళు నీ సంగతి కూడా ఎప్పుడో తేలుస్తారు. అమ్మా అబ్బా. ఓం ఫట్ స్వాహ. ఏ రాంబాబు, నిన్నే. అబ్బా, కల్లో కూడా నువ్వేనా? రాంబాబు, ఇది కల కాదు. కల కాదా? నేను గంగారాంని. నువ్వా? నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? అరవకుండా దగ్గరికి రా. రా. అమ్మో, దగ్గరికి వస్తే ఆ జనార్దన్ సెట్ లాగా నన్ను కూడా మర్డర్ చేస్తావేమో. చెయ్యను. నిన్నొకటి అడగాలి. అలా అయితే ఆ అడిగేదేదో అక్కడి నుంచి అడుగు. ఒరేయ్, మర్యాదగా నువ్వు దగ్గరకు వస్తావా లేక నేనే లోపలికి రానా? వద్దు వద్దు, నువ్వు లోపలికి రావద్దు, నేనే వస్తాను. చస్తానా? గంగారాం, హత్య చేసింది నువ్వైతే ఇరుక్కున్నది నేను. నువ్వే చంపావంటే ఎవరూ నమ్మట్లేదు సరిగదా? నేను పిచ్చోడని అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ముందు నీ గోలాపి హైదరాబాద్కి ఎలా వెళ్లాలో చెప్పు. హైదరాబాద్ కా? అక్కడెవరిని హత్య చెయ్యాలి బాబు? హత్య చేయడానికి కాదు, అర్జెంటుగా మలబారు బాబాని కలుసుకోవాలి. మలబార్ బాబానా? చాకోబార్ బాబాలాగా వాడేవాడు? అవన్నీ నీకు అనవసరం. అర్జెంటుగా హైదరాబాద్ ఎలా వెళ్లాలో చెప్పు. అమ్మా, చెప్పను. చెప్పను కాక చెప్పను. చెప్పకపోతే నీ ప్రాణాలు తీస్తా. హైదరాబాద్ ఎలా వెళ్లాలో చెప్పు. చెప్తాను, చెప్తా. ప్లీజ్. అది అలా దారికి రా. చెప్తాను గాని చెప్పే ముందు ఒక చిన్న విషయం. ఏమిటి? నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు నన్ను ఊరు తీసేస్తారు. అందుకని నువ్వు ముందు తిన్నగా మహేష్ దగ్గరికి వెళ్ళి ఈ హత్య చేసింది నువ్వేనని ఒప్పేసుకో. వాళ్ళు నిన్నేమి చేయరు. ఎందుకో తెలుసా? నువ్వు బొమ్మవు కదా, బొమ్మని ఉరి తీయరు. నేను బొమ్మని కాదురా, గంగారాంని. మర్యాదగా నాకు హైదరాబాద్ కి దారేటో చెప్పు. ఇఫ్ నాట్ ఐ విల్ కిల్ యూ. ఓం ఫట్ స్వాహ. వార్నియ, నీకు ఇంగ్లీష్ కూడా వస్తానమాట. యు రాస్కెల్, డోంట్ వేస్ట్ మై టైం. చెప్పు, స్టేషన్ ఎక్కడ? ఇదేగా స్టేషన్. నేను అడిగేది పోలీస్ స్టేషన్ కాదు, రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్తే హైదరాబాద్ కి ట్రైన్లు ఏముంటాయి? గోదావరి, గౌతమి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాయి. అలాగా? అయితే బస్ స్టేషన్ ఎక్కడ? బస్ స్టేషన్ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే బ్రిడ్జ్ వస్తుంది. అక్కడి నుంచి పర్లాంగ్ దూరంలోనే బస్ స్టేషన్.